ఏదైనా క్రియగా మారినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. క్రియగా మారనంత వరకు, మాటలుగానే ఉన్నంత వరకు అవి వట్టివే. అవి ఎప్పుడైతే క్రియగా మారతాయో అప్పుడు మాత్రమే వాటి శక్తిని అనుభవించగలం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురన్న మాట గుర్తుందా? అది శక్తి పొందుకోవడానికి చేయాల్సినటువంటి పనులు ఇవి. నీ భక్తి, దానిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలని ఉందా నీకు? ఉంటే తప్పకుండా వీటిని క్రియగా మార్చు. పాపపు ఆలోచనను మాత్రం క్రియగా మార్చొద్దు. పాపపు ఆలోచన క్రియగా మారిందా పాపానికి శక్తి వచ్చింది. అది శక్తిగా మారి నిన్ను పీడించడం మొదలుపెట్టింది. అందుకని పాపపు ఆలోచనలను క్రియగా మార్చొద్దు. అవి నీ తలకాయల్లోకి ప్రవేశించగానే వాటిని డిలీట్ చేయి, వాటిని వెళ్ళగొట్టుకో. ఉండనిచ్చావా అవుట్. ఉండి ఒకరోజు క్రియగా మారిద్ది. క్రియగా మారిందంటే నీ దినం చేసిద్ది. దేవునికి స్తోత్రం. ఏం చేసిద్ది? దినం చేసిద్ది. బతికొండగానే పిండం పెట్టిద్ది. వద్దు, పాపంతో చెదురొద్దు, దాన్ని క్రియగా మారనియొద్దు. మరి క్రియగా మారాల్సినవేవి? నంబర్ 1 విశ్వాసము. విశ్వాసం నాలో ఉందని ఒట్టి మాటలు చెప్పడం కాదు. విశ్వాసం నీకుంటే, ఎవని యందు విశ్వాసం ఉంచావో ఆయన ఏం చెప్తున్నాడో, ఏ వాక్యం చెప్పాడో దాన్ని నెరవేర్చాలి నువ్వు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ అన్నాడా? నువ్వు అది చేస్తే ఆ రక్షణ నీకు దొరికిద్ది. అది క్రియ కావాలి. క్రియగానంత వరకు ఆ రక్షణ నీకు దొరకదు. నీ పేరు గ్రంథములో రాయబడదు. కాబట్టి తప్పకుండా మనం అది క్రియ చేయటానికి సిద్ధపడాలి. ఇది అర్థమయ్యే తపన పడ్డా బాప్తిస్మానికే. ప్రతిదీ వాక్యం చూసుకుంటా మా అమ్మకి చెప్పేవాడిని. ఆఖరికి దశంభాగం దగ్గర కూడా అక్కడ మాత్రం అయ్యా అప్పులు ఉన్నాయిగా మనకనేది మా అమ్మ కూడా నేర్పా. అప్పులున్నా, ఇబ్బందులున్నా దేవుడు మనకు ఒక్కసారి 20,000 ఇచ్చాడు. ఇవ్వాలి కదా దేవునికి. సంఘ అవసరాలు ఉంటాయి కదా, తీయాలి కదా. చీటిపాటు డబ్బులు కట్టాలయ్యా, అర్థం చేసుకో అమ్మయ్యే కదా. సరే నాదేం పోయింది, ఇంత బతిమలాడాల నువ్వు. సరే నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అంత 100 రూపాయలు. సరే మనం వాక్యం నెరవేర్చట్లా, దాని తాలూకు ఎఫెక్ట్ మన మీద పడింది. మన ఇష్టం. వాక్యం నెరవేరిస్తే ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన అన్నాడు అని మాటలు చెప్తే మా అమ్మకు అర్థం కాల. కోటింగ్ పడ్డాక దేవుడు కంటే ఎక్కువ ఏముందా తీసుకెళ్ళు. ఇంట్లో లేదు సరిగా ఫుడ్. బయట ఊళ్ళ నుంచి 10 మంది వచ్చారు కూటానికి. అమ్మా అన్నం వండి పెట్టువే అన్న. అయ్యా మనకే కష్టంగా ఉంది కదా, ఏం పర్వాలేదు, నువ్వు వండమంటే వండుదాం అయ్యా. ఉన్నదే ఏమి లేదు ఇంట్లో, కష్టం. ఆ ఉన్న రైస్ వండేసి పెట్టేసింది. పెట్టుమా, చెయ్యిమా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఉన్నదానిలో అంత పెట్టమన్నాడు. ఎంత దూరాల నుంచి వచ్చారో పాపం, మళ్ళీ తపతపలాడుతూ ఇంటికి పోతారమ్మా. నేను చెప్పిన వాక్యం అంతా పోయిద్దిమా. ఆ వాక్యం విన్న హృదయాల్లో నిలబడాలంటే అంత కడుపు నిండాలమ్మా వాళ్ళకి. పెట్టుమా అంటే నా మాట విని విశ్వాసంతో ఉండటం మొదలుపెట్టి క్రియ చేయటం మొదలుపెట్టింది. నిజంగానే ఆకాశ వాక్యాలు విప్పాడు ఆయన. పట్టజాలనంత విస్తారమైన దీవెన. మీకు తెలుసు ఇంకా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం ప్రతిదీ, ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు, దీని గురించి ఏం చెప్పాడు. సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్న వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అప్పుడు నీకు అది గుర్తు రావాలి. దీని ముందు నేను కూర్చున్నాను, టైం పాస్ చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, టైం పోవటం తప్ప. ఈ టైం అంతా కూడా ఇలాగ వ్యర్థమైన వాటిని, ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేదేమి ఉండదు. నేనేదన్నా సాధించి, నేనేదన్నా ఫలభరితంగా మారి 10 మందికి ప్రయోజనమై ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్త వాటికి కాదు, నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. అదే కదా వాక్యం చెప్పిందని. అట్లా ప్రతి పార్ట్లో వాక్యం చూడు. ఒక స్త్రీని చూసావు, అందంగా కనిపించింది నీకు, వెంటనే వాక్యం మాట్లాడుతుంది నీతో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడగు. అబ్బో
దేవునికి స్తోత్రం, వద్దు నాయన, నాకు వద్దులే నాయన, నా సోదరి నా సోదరుడు వద్దు నాయన, నాకు ఈ దరిద్రపు ఆలోచన వద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత సంధించబడతావో, ఆ వాక్యం క్రియగా మార్చుకొని నువ్వు తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతావో, ఆశీర్వాదపు జల్లు నీ మీద గురవటం మొదలైతే. పోతీఫెరో భార్య దగ్గర కులకటం మొదలు పెడితే యోసేపు, పోతీఫెరో భార్య అవకాశం ఇచ్చిందండి, పిలిచి అవకాశం ఇచ్చింది. రారా హాయిగా పాపం చేద్దాం, ఇంట్లో సొమ్మంతా పెడతాను, తిని ఎంజాయ్గా బతుకుదురు కదా, మంచిగా ఉంటుందిరా లైఫ్, రారా అబ్బాయి అని. యోసేపు కక్కుర్తిపడి ప్రలోభానికి లోనై ఒకవేళ అక్కడే బెండై ఆగిపోతే, ఆ పాపానికి చోటిచ్చి ఆగిపోతే ఏమయ్యేవాడో తెలుసా? సర్వనాశనం అయ్యేవాడు. ఎవ్వడికి ఉపయోగపడేవాడు కాదు, తను తాను నాశనం చేసుకునేవాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన పోతీఫెరో కుటుంబాన్ని కూడా నాశనం చేసేవాడు. ఆ చిన్న పాపానికి తను లోపడ్డట్టయితే నాశనకర్తగా మిగిలిపోయేవాడు యోసేపు. అంతే కదండి, అక్కడే ఆగిపోయేవాడు, కులుకుతూ ఉండేవాడు. ఇంకా ఐగుప్తు ప్రధాని లేదు, ఫరో దగ్గర నాయకత్వం లేదు, అన్నలకి కరువు కాలంలో ఆ ఐగుప్తు ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అన్నం పెట్టి అన్నదాత అయ్యేవాడు కాదు, ఇవన్నీ ఉండేవి కాదు. చూసావా పాపం ఎక్కడ కొట్టబోయిందో? పాపం అలా పట్టుకుంటుంది అన్నమాట. కీలకమైన పాయింట్ల్లో పాపం ఆకర్షిస్తుంది. అవన్నీ వద్దురా బాబు, ఇదిగో ఈ మనిషి దొరికింది, ఈమెతో ఎంజాయ్ చేయి, పైసలు ఇస్తుంది, తిను, ఆనందించు, మునుగు, తేలు, ఈ కుటుంబాన్ని నాశనం చేయి, నిన్ను నాశనం చేసుకో, సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది, భలేగా ఉంటుంది, ఎంజాయ్, రారా అని పిలిచింది పాపం. పోవే, పో, నాకొద్దు, నాకొద్దు, నా ప్రభు వద్దన్నాడు, నా ప్రభువుకి ఇష్టం లేని పని నాకొద్దు. వార్నింగ్ మళ్ళీ చూడు, పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి, రే పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్ది, నిన్ను జైలు పాలు చేస్తా, ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుంటుంది, నీకు మామూలుగా ఉండదు, నీ మీద నెపం వేస్తా, నీ అంతు తేలుస్తా అంది. నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాజీ పడలా. అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా. అది ఎంత ప్లస్ అయిందంటే, ఒక్క దెబ్బతో ఎంతమందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన. లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు. అందుకే చెప్తాడు దేవుడు, రే వద్దు, బెండవద్దు నాన్న, పాపానికి బెండవద్దురా, అల్పకాల పాప భోగాన్ని ప్రేమించొద్దురా. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్ లాంగ్ సరిపోయిద్దిరా బాబు ఈ మనిషి, అబ్బో సరిపోతాడు ఇతను, అబ్బో సరిపోతుంది ఈమె, ఇంకా నాకేం అవసరంలా, అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా, అబ్బో నాకు మామూలోడు దొరకలా, అబ్బో ఇక మామూలు సుఖం కాదు, ఇక జీవితంలో దిగులు లేదు, లైఫ్ సెట్లు. నీ బొందన్నారా బొంద. పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది పిచ్చిదానా, పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందిరా పిచ్చోడా. వెరీ డేంజర్ నాన్న. ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన. ఎప్పుడు పాపము దీవెన దాదు, పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. దాని జాతి లక్షణం అది. అర్థమైందా? నీతి, పరిశుద్ధత, పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం. ఫోటో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అదే ఇంకొకరోడికి అట్లాంటి ఛాన్స్ వస్తే, ఇంకొకటి అట్లాంటి ఛాన్స్ వస్తే, యోసేపు కాకుండా కక్కుర్తోడికి ఎవడికన్నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు. సరే అమ్మగారు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి, మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు, మరి ఇక నాలాంటి వాడు మరి లేకపోతేనే కదా, కాబట్టి మరి ఇక దాన్ని ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా అని బెండ్ అయితే నాశనమే. ఈరోజు నువ్వు నచ్చావు, నీకు బెండ్ అయింది, భర్తను మోసగించడానికి ఇష్టపడింది, రేపు ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది, వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది, ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను వీడిని వాడిని మొత్తం వాళ్ళు ఇంకొకడిని. ఎక్కడ నమ్మకరా? తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిద్దిరా నిద్రమోహోడా అని అనొచ్చు, కానీ నేను అనలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీకు అట్టుండదు. నీకు ఎట్టుండదు తెలుసా? తేలిపోతుంటుంది, స్వర్గలోకాల్లో తేలిపోతుంటుందిరా నీకు మత్తు తమ్ముడా. కానీ దెబ్బ పడ్డ తర్వాత దిమ్మ తిరిగి అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావు. అప్పుడు ఎంత మొత్తుకున్నారా?
అందుకే యోసేపు పాపమును అసహించుకున్నందున ధన్యచరితుడయ్యాడు. నీతికై నిలబడినందున చెరసాల పాలు కావటానికి ఇష్టపడ్డాడు అని బెండవల ధన్యుడయ్యాడు. తనను అమ్ముకున్న అన్నలకు అన్నదాత అయ్యాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన ఐగుప్తు రాజైన ఫరోకి దీవెనకరమయ్యాడు. ఐగుప్తు ప్రజలందరికీ ఆశీర్వాదకరమయ్యాడు. నేను చెప్పనా, ఒకవేళ యోసేపు అక్కడ నిలబడకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. తెలుసా మీకు ఆ సంగతి? యోసేపు అక్కడ ఉండకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. కరువు కాలంలో 7 ఏళ్ల కరువులో మొత్తం చచ్చేవాళ్ళు. 12 గోత్రాలు లేకపోతే 12 గోత్రాలు యూదా గోత్రం లేదు. యూదా గోత్రం లేకపోతే యేసుక్రీస్తు వంశావళి లేదు. ఇక అందులో దావీదు లేడు, ఇక యోసేపు లేడు. చూసారా? అంటే ఆ ఒక్కడక్కడ నిలబడటం వల్ల తరతరాలకు దీవెన ఎలా అయ్యాడో అర్థమైంది. ఇప్పుడు మీకు ఎలా అయ్యాడనమాట. అందుకే చెప్తున్న, పాపం వల్ల కలుగు భ్రమచేత మోసపోయి దాన్ని హత్తుకోకండి, నాశనం అవుతారు. ఖచ్చితంగా నాశనమే మిగిలిచింది. పాపం ఎప్పుడు మంచి చేయదు. దాని జాతి లక్షణం అది. కలుగుతాయి కొన్ని వ్యామోహాలు, శరీరాన్ని బట్టి కొన్ని భ్రమలు కలుగుతాయి. వాటిని అధిగమించాలి బిడ్డ. పరిశుద్ధత ఎప్పటికీ దీవెన. ఆమేన్. కాబట్టి పాపము క్రియగా మారొద్దు. మరి ఏం మారాలి? దేవుని వాక్యం క్రియగా మారాలి. పాపం చేసే సన్నివేశాల్లో కూడా వాక్యమే నీ గుర్తు రావాలి. పొరుగువాడు ఆకలితో ఉంటే వాక్యం ఏం చెప్పుచున్నది? నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు, నీకున్న దానిలో అంతా సాయం చేయి, నేను చేస్తా. వాక్యం నెరవేర్చి దేవుని వైపు చూడు. దేవా, నీ వాక్యం నేను నెరవేర్చా, మరి నా సంగతి ఏంటంటే ఇస్తా బెట, నీకు దీవెన ఇస్తానంటాడు ఆయన. నా మాట చెప్పావు కదా, నా మాట చేసావు కదా, నేను అద్భుతం చేస్తా బెట నీకు. ఆ రాతి బాణాలని నీళ్లతో నింపారు. తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి, ఇచ్చారు. చెప్పిన మాట విన్నా, అడ్డు చెప్పలా, ఆ మాట నెరవేర్చారు. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షరసముగా మారినాయి. చూసారా? నా తండ్రి చెప్పిన మాట వినాలి, అది నెరవేర్చుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవేవి నెరవేరుస్తున్నా, ఎక్కడెక్కడ ఏ వాక్యం నా పట్ల నెరవేరట్లేదు. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంది. కోపపడుతున్నాను, కొంచెం బూతులు ఆడుతున్నాను, వాక్యమేమో దూషణ చేయొద్దని చెప్పింది. ఇది మార్చుకోవాలా, నేను ఈ తిట్లు మార్చుకోవాలా, ఈ దరిద్రపునరు చీచి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా. దేవా, నన్ను క్షమించయ్యా, ఇది నెరవేర్చలేకపోతున్నా ప్రభువా, నన్ను మన్నించయ్యా, నోటిని కంట్రోల్ చేసుకునే శక్తి నాకు అయ్యా అని వేడుకోవాలి. ఆ వాక్యం కూడా నెరవేర్చాలి. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటే ఏంటో తెలుసా? కోపడు, గద్దించు, తప్పు లేదు. కోప్పడకపోవటం కూడా ఒక రోగమే. కోప్పడు, గద్దించు, తప్పు లేదు. కానీ దుర్భాష కానీ, తొందరపడి కొట్టడం కానీ, తొందరపాటున చేయొద్దు. అక్కడ దేవుని ఆత్మ దుఃఖపడతాడు. వాక్యం అట్లా ప్రతి విషయంలో వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నా, నా బాధ్యత ఏంటనేది నువ్వు జాగ్రత్తగా వాక్యం చూసుకుంటా, వాక్యం నెరవేర్చుకుంటా నువ్వు అడుగులే. వాక్యం ఎప్పుడైతే నీ ముందు పెట్టుకొని నడుస్తావో, వాక్యమై ఉన్న యేసు నీ ముందుంటాడు. ఇక నీకు ఎదురుండదు తమ్ముడా. అలా దేవుని మాటలు ముందు పెట్టుకొని యోసేపు నడిచినందున శ్రమలన్నీ దీవెనలుగా మారి అందలమెక్కి కూర్చున్నాడు. తరతరాలకు దీవెనయ్యాడు. కాబట్టి 2 విషయాలు చెప్పాను. విశ్వాసము క్రియాత్మకమైతే శక్తిగా మారుతుంది. వాక్యం కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారుతుంది. ప్రేమ కూడా అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇంతసేపు మాటలు చెప్పా. కూటమైన తర్వాత అంత అన్నం పెట్టకుండా నేను, మీరంటే నాకెంత ప్రేమో తెలుసా బిడ్డలారా, కడుపు మలమల మాడిసి పంపిస్తున్నాను, ఆనందంగా పోండి అంటే, ఇప్పటిదాకా ప్రేమ అన్నాడు, అంత ఆహారం కూడా పెట్టకుండా సాగుకొట్టి పంపించాడు దుర్మార్గుడు అనిపిస్తుంది. కానీ నా ప్రేమ క్రియగా మారి నీ ఆకలికి అంత ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు నా మీద నీకు ప్రేమ కలిగింది, సన్నిధి మీద నీకు ప్రేమ కలిగింది. నా సన్నిధిలో, నా ప్రభు సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో నేను వెళ్ళినప్పుడల్లా అంత అన్నం తింటున్నాను. నేను ఒక బ్యాగ్ తీసుకెళ్ళకపోతే పద్ధతేనా? నేను నీకు చూపించిన ప్రేమ నీలో ప్రేమను మొలకెత్తేటట్టు చేసింది. ప్రేమ కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారిద్ది.
నువ్వు 100 మాటలు చెప్పు పక్కన వాళ్ళకి, ఆపదలో 100 మాటలు చెప్పు, ఆపదలో ఆదుకోకు. వాళ్ళలో ఏమైనా కదలికి వచ్చిందేమో చూడు. మాటలైతే తెగ చెప్పిద్ది కానీ సత్తన్నామన్న రూపాయి బయట ఇది మా తల్లి దండమమ్మ దండమమ్మ, నీకు నీ మాయ మాటలకు వందనాలమ్మ అనుకుంటా. నువ్వు 100 మాటలు చెప్పొద్దు, ఆపదలో నువ్వు ఆదుకో. నీకున్న దానిలో అంత సాయం చేయి. నువ్వు చేయదగ్గతే. అప్పులు చేసి తెమ్మని చెప్పట్లా, మధ్యవర్తిగా ఉండమని చెప్పట్లా. నీ దగ్గర ఉంటే ఉన్నంతలో అంత చేయి. మాటలు కాదు కానీ ఆపదలో ఆదుకునే మనిషి ఆమె, ఆదుకునే మనిషి ఆయన అని నువ్వు చేసిన ప్రేమతో కూడిన క్రియ ఏదైతే ఉందో అది శక్తిగా మరి అవతల హృదయాలను కదిలించింది. ఇంకలే అయిపోయింది. టైం ఎంత అయింది? టైం చూడండి ఒకసారి. 1:24 వెళ్ళండి. ఈరోజు నేను మాట మీద నిలబడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, అక్షరాలుగా ఉంచకండి, శక్తిగా మార్చండి. విశ్వాసాన్ని ఒట్టి ప్రభావం లేనిదానిగా ఉంచకండి, శక్తిగా మార్చండి. ప్రేమని కూడా క్రియాత్మకం చేసి శక్తిగా మార్చండి. దాని ప్రభావాన్ని చూడండి. ఎంతోమందికి నాకున్నంతలో నేను చేసినటువంటి క్రియ ఫలం ప్రేమగా మారి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. తీయని మాటలు చెప్తే సరికాదు, కనీసం మనకు ఉన్న దానిలో చేయగలిగినంత, ఇంత చేయకపోయినా ఇంతైనా చేసే బుద్ధి మన దగ్గర ఉంటే, ప్రేమ క్రియాత్మకం చేయగలిగే ఆ బుద్ధి మన దగ్గర ఉంటే దాని శక్తి వేరుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.